వీడియోలో నా మార్నింగ్ మినీ వ్లాగ్ చూసాయండి. ఇంక ఈ రోజు మా పెద్ద బాబుకు క్యారేజ్ కోసం అని చెప్పేసి ఎగ్ రైస్ చేస్తున్నాను. ఏ వంటలు అసలు అర్థం కాలేదు, ఇంట్లో ఎగ్స్ అయితే ఉన్నాయన్నమాట, అందుకని చెప్పేసి ఎగ్ రైస్ చేస్తాను. మా పెద్దోడు కూడా నార్మల్ గా కర్రీస్ పెట్టి కానీ ఇలా ఎగ్ రైస్ టమాటో రైస్ ఇలా అయితేనే ఇష్టంగా తింటాడు అనమాట, అందుకని చెప్పి చేసేసాను. ఇంకా ఇంట్లో అయితే దోశల పిండి అయితే ఉంది, నైట్ రూప్ పెట్టుకున్నాను అనమాట. దోశలు అయితే వేస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి. ఇంకా చట్నీ వచ్చేసి కొబ్బరి చట్నీ వేసాను అనమాట. ఈ రోజు అయితే నాకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అనమాట, దోశ విత్ కొబ్బరి చట్నీ మై ఫేవరెట్. వంట అయితే అయిపోయింది కదా, క్యారేజ్ కూడా వేసేసాను అనమాట. స్కూల్ కి అయితే టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా మా కోసం వచ్చేసి నేను చేపల కూర అయితే ఉంటున్నాను అనమాట. చేపలు వచ్చేసి మా వదిన అయితే ఇచ్చారనమాట వండుకోమని, అందుకని చెప్పేసి నేను గ్రేవీ అయితే వండేస్తున్నాను. అంటే అయితే అయిపోయింది అనమాట. ఇంట్లో పనులన్నీ గవగా పూర్తి చేసుకున్నాను. ఇంక ఈ రోజు మా పెద్దోడు స్కూల్లో అయితే పేరెంట్స్ మీటింగ్ అండ్ టీచర్స్ మీటింగ్ ఉందన్నమాట, అందుకని చెప్పేసి రెడీ అయిపోతున్నాను. నేనైతే చాలా సింపుల్ గా డ్రెస్ అయితే వేసుకున్నాను అనమాట. పౌడర్ వేసుకుని చిన్న బిందె అయితే పెట్టేసుకున్నాను. హెయిర్ స్టైల్ కూడా చేసుకున్నాను. మనకి ఎప్పుడు వచ్చే హెయిర్ స్టైల్ సింపుల్ గా అయితే వేసుకున్నాను. ఇంకా హెయిర్ అయితే లీవ్ చేసుకోవట్లేదు, బయట చాలా ఎండగుందని చెప్పేసి హెయిర్ అయితే అల్లేసుకుంటున్నాను. నేనైతే ఇలా సింపుల్ గా అయితే రెడీ అయిపోయాను అనమాట. ఇంకా నా చిట్టు తల్లి కూడా స్నానం పోసి రెడీ చేసేసాను అనమాట. దానికి కూడా జట్లు అయితే వేసేస్తున్నాను. ఎంత చక్కగా వేయించుకుంటుందో చూసేయండి. అంతే అండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియో కలుద్దాం. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.